బ్రేకింగ్ చూస్తున్నారు. జేఎన్టీయూ కాలేజ్ హాస్టల్ ఫుడ్లో ఎలుకలు ప్రత్యక్షమయ్యాయి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం టిఫిన్ కోసం తయారు చేసిన చట్నీలో ఎలుకలు కనిపించాయి. క్యాంటీన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. చట్నీ గిన్నెకు మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పిల్ల పడిపోయింది. ఇక అటు ఇటు ఈత కొడుతూ కనిపించింది ఎలుక పిల్ల. వారం రోజుల క్రితమే ఫుడ్ కాంట్రాక్టర్ను మార్చాలంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. కాంట్రాక్టర్ను మారుస్తామని హామీ ఇచ్చారు ప్రిన్సిపల్. అయినా పాత కాంట్రాక్టరే కొనసాగుతుండడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. కాస్త ఇబ్బంది కలిగించే ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఎలుక పిల్ల చట్నీలో మూత పెట్టకపోవడంతో ఎలుక పిల్ల అందులో పడిపోయింది. ఆ ఎలుక పిల్ల అటు ఇటు ఈత కొడుతూ కనిపిస్తున్న దృశ్యాలు ఎవరైనా చూస్తే కాస్త బహుశా ఈ టైంలో అది ఎవరైనా అన్నం తినేటప్పుడు లేదంటే ఇంకేదైనా పదార్థం తీసుకునేటప్పుడు ఆ దృశ్యం చూస్తే గనక మనం తీసుకునే పదార్థం బహుశా నోట్లో పెట్టబుద్ధి కాదు. అంతటి విచలితమైనటువంటి ఆ దృశ్యం మీరు ఒకసారి చూస్తున్నారు స్క్రీన్ పైన. ఎలుక పిల్ల ఆ చట్నీలో అటు ఇటు ఈత కొడుతుంటే ఆ విద్యార్థులు గమనించారు. అది కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే ఎప్పటి నుంచో కాంట్రాక్టర్ను మార్చమంటూ చెప్తున్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన చోటు చేసుకుంది. ఉదయం టిఫిన్ కోసం తయారు చేసిన చట్నీలో ఎలుక కనిపించింది. కాంట్రాక్టర్ను మార్చమని పదే పదే కోరుతున్నప్పటికీ ఫుడ్ కాంట్రాక్టర్ను మార్చకపోవడంతో విద్యార్థులు మరొకసారి ఆందోళన దిగారు. కాంట్రాక్టర్ను మారుస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో అతని నిర్లక్ష్యం కారణంగా బహుశా ఆ కిచెన్లో ఎలుకలు బొద్దింకలు తిరగడం బహుశా చాలా సర్వసాధారణమేమో కావచ్చు. ఈ దృశ్యాన్ని బట్టి చూస్తే అదే అర్థమవుతుంది. ఒక రకంగా ఇది డిస్టర్బింగ్ విజువల్ అని చెప్పాలి. ఎలుక పిల్ల మనం తినే ఆహార పదార్థంలో బహుశా మనం తినే ఆహార పదార్థంలో చిన్నపాటి ఈగో దోమో అటువైపు తిరగాడుతున్నా వాలే ప్రయత్నం చేసినా మనం చేతితో అలా దాన్ని కొట్టే ప్రయత్నం చేసినా కానీ ఏకంగా చట్నీలో ఆ ఎలుక పడి అటు ఇటు తిరగాడుతుంటే విద్యార్థులంతా కూడా ఒక రకంగా ఆహార పదార్థాలకు ముట్టకుండా దూరంగా ఉన్న పరిస్థితి. విద్యార్థులంతా కూడా ఒక రకంగా వాంతులు చేసుకునే పరిస్థితి తయారైంది. ఎస్, దీనికి సంబంధించి విద్యార్థులు ఏమన్నారో ఎలా స్పందించారో ఒకసారి చూద్దాం. కాలేజీలో స్టూడెంట్ని, నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నా. మాకు కొన్ని రోజులకి వెళ్ళి ఫుడ్ అయితే మంచిగా ఉంటలేదు. మేమేం రెస్టారెంట్ స్టైల్లో మంచిగా పెట్టురని అడుగుతలేము, పెట్టేదో కొంచెం మంచిగా పెట్టానని అడుగుతున్నాం. ఇక్కడ మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్తోని కాదు కాంట్రాక్టర్తోని. జస్ట్ మాకు ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్టర్, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టర్ అయినా కానీ మాకు ఎవరైనా పర్లేదు, కానీ పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టండి అని అయితే మేము అడుగుతున్నాం. అంటే అన్న అది ప్లాస్టిక్ వస్తుంది, అది జనరల్ కామన్, కానీ దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది ఇప్పుడు నేను ఎలుక వచ్చింది, దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎలుక చట్నీలో వచ్చిందని అయితే ఆ వీడియోలో ఉన్నది. ప్లస్ ఇది వానాకాలం, డిసీజ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇట్లాంటి దానివల్ల. సో మేమేం చేస్తున్నామంటే కొంచెం చేసేటప్పుడు లేదా సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టురు అని అయితే అడుగుతున్నాం మేము. సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. టిఫిన్ కోసం తయారు చేసిన చట్నీలో ఎలుక చూడండి ఎలా ఈత కొడుతుందో. ఎలుక ఈత కొడుతున్న చట్నీ చూస్తే బహుశా నోట్లో కూడా పోదు. అంతటి భయంకరమైనటువంటి కిచెన్ అక్కడి ఖాళీలో ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇది కారణం. బహుశా ఎలుక మాత్రం కాదు, ఎలుకలు బొద్దింకలు ఆ ప్రాంతంలో సర్వసాధారణంగా తిరుగుతాయేమో. అంతటి నిర్లక్ష్యం. ఒక ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడమే. బహుశా ఎలుకకు వైరస్ ఉంటే అది తిన్న పిల్లలకు కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంది. రకరకాల రోగాలు రావచ్చు, వాంతులు విరేచనాలు కావచ్చు, చెప్పలేం. భిన్నమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఎట్లాంటి అనారోగ్య సమస్యలను తలెత్తవచ్చు. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ చట్నీలో ఉన్నటువంటి ఎలుకను చూసి పిల్లలంతా కూడా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ఆ టిఫిన్ చేయడానికి కూడా అందరూ పక్కన పెట్టి సక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. నిజంగా ఆ దృశ్యం చూస్తే మనకు కూడా కాస్త అసహ్యంగా అనిపిస్తుంది. ఎలుక ఆ తినే ఆహార పదార్థంలో తిరుగుతుంటే ఇంకెవరు అటువైపు కన్నెత్తి కూడా చూడరు, కనీసం నోట్లో పెట్టే ప్రయత్నం చేయరు. బహుశా ఇట్లాంటి దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు నిజంగా చూస్తుంటే ఎంతటి నిర్లక్ష్యం, అసలు విద్యార్థుల పట్ల ఎంతటి నిర్లక్ష్యం, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, మా ప్రతినిధి మహేష్ జాయిన్ అవుతున్నారు. మహేష్, ఒకసారి ఆ దృశ్యం చూస్తే మనకు నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. చట్నీలో ఎలకపిల్ల ఈత కొడుతున్న దృశ్యాన్ని చూస్తుంటే చాలా విద్యార్థుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, ఎంత బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అక్కడ విద్యార్థులు కూడా గతంలో ఆ కాంట్రాక్టర్ను మార్చమంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రిన్సిపల్ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. బహుశా ప్రిన్సిపల్కు మిగతా స్టాఫ్కు ఇలాంటి ఫుడ్ను వాళ్ళకు కూడా ఆఫర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలిసేదేమో అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది?
జిల్లా నవటపూర్ మండల్ సుల్తాన్పూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి ఒక జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సుమారుగా 1000 మంది విద్యార్థులు కూడా ఈ కాలేజీలో చదువుకోవడం జరుగుతుంది. అంటే ఉదయం నుండి ఈ యొక్క ఎలుక సోషల్ మీడియాలో అలచల్ అవుతుంది. అలచలైన మరుక్షణమే ఈ యొక్క సంబంధించిన జిల్లా అధికారులైనటువంటి జాయింట్ కలెక్టర్ మాధురి కూడా ఇప్పటికే సందర్శించి ఈ యొక్క జరిగినటువంటి సంఘటన కూడా పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క మెస్ లో కూడా తిరిగి ఒక జరిగిన సంఘటనపై తిరిగి చూస్తుంటే ఒక మహిళలకు సంబంధించి హాస్టల్లో కూడా ఒక వారికి పరిసరాలు బాగా లేకపోవడం ఎంతో ఇబ్బందికరంగా ఉందని చెప్పి మెస్ ఇన్ఛార్జ్ పై కూడా కోపడ్డట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎలుక అంటే వాళ్ళు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఇక విద్యార్థులకు సంబంధించిన మెస్ లో ఇటువంటి చోటు చేసుకోవడం చాలా విద్యార్థులు గతంలో వారం రోజుల క్రితమే ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కాంట్రాక్టర్ మార్చాలని చెప్పి విద్యార్థులు ఇప్పటికే ఒక ధర్నాను వారి యొక్క నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వారు ఇంకా కూడా తీరు మారకపోవడంతో విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎలుక వారు చూడడం వల్లనే ఎలుకను ఈ యొక్క ప్రత్యక్షం కావడం వల్లనే ఈ యొక్క మనకు సమాచారం తెలిసింది. ఎందుకంటే వారు యొక్క కాంట్రాక్టర్ ఎలుక తీసేస్తే అదే ఫుడ్ కూడా విద్యార్థులకు పెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటన ఈ యొక్క విద్యార్థుల్లో ఎంతో కలకలం రేపుతుందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారుల మనకు నిర్లక్ష్యమా, మరి వారు చేస్తున్న పనిలో వారు ఏం చేస్తున్నారు, ఏంటి ఒక విద్యార్థులకు పెట్టే ఫుడ్ విషయంలో ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు అని చెప్పి అధికారులు పర్యవేక్షణ లోపం వల్లనే విద్యార్థులకు కూడా ఇటువంటి సంఘటన చోటు చేస్తుందని చెప్పొచ్చు. రామదాస్ రైట్, అంటే దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులు గతం నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరి కాలేజీ యాజమాన్యం ఏం చెప్తోంది? కాలేజీ యాజమాన్యం చూస్తున్నట్టు ఈ యొక్క విద్యార్థి వాళ్ళ కనసాగల్లో నడుస్తుంది కాబట్టి వారి యొక్క ముందుకు వచ్చి ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక వాళ్ళని టార్గెట్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రత్యక్షంగా ఈ యొక్క ఎలుక అనేది సోషల్ మీడియాలో అలసన్ కావడం వల్ల అందరి అధికారుల దృష్టికి రావడం వల్లే ఈ యొక్క పర్యవేక్షణ చేస్తున్నారు తప్ప గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినా కూడా అధికారులు ఈ యొక్క పర్యవేక్షణ చేయకపోవడం లోటుగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులకు ఇటువంటి చాలా జరుగుతున్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ ను మార్చాలని చెప్పి గత వారం క్రితం కూడా విద్యార్థులను నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారం నుంచి కూడా ఈ రోజు సంఘటన జరిగినాకనే ఈ యొక్క అడిషనల్ కలెక్టర్ మాధురి కూడా ఆ ప్రాంతానికి చేరుకొని 2 హాస్టల్ను కూడా పర్యవేక్షణ చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క లేడీస్ హాస్టల్లో ఈ యొక్క చిందరవందరగా ఉన్నటువంటి కూరగాయలు కావచ్చు అన్ని చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి అక్కడ హాస్టల్ వార్డెన్ పై సంబంధించిన ఇన్ఛార్జ్ పై కూడా మండిపడినట్టు మనకు తెలుస్తుంది. ఏది మనకి ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు రెస్టారెంట్ లో ఉన్నటువంటి ఫుడ్ ను పెట్టకున్నా పర్వాలేదు కానీ ఒక వసతులు అనేది క్లీన్ గా ఉండి మాకు ఫుడ్ ను ఒక తక్షణమే మంచి భోజనాన్ని పెట్టినైతే మాకు ఇబ్బందులు ఉండవని చెప్పి విద్యార్థులు కూడా చెప్పడం జరుగుతుంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మహేష్. ఎస్, ఆ దృశ్యం చూస్తుంటే నిజంగా మళ్ళీ అది రిపీటెడ్గా చెప్పాలంటే కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా మారింది. ఆ ఎలుక పిల్ల చట్నీలో ఈత కొడుతున్న నిజంగా మనం బయట ఎక్కడైనా అపరిశుభ్రంగా ఉన్నటువంటి హోటల్లో లేదంటే ఇంకేదైనా వేరే ప్రాంతంలో తింటే కానీ దానికి మనం ఏదో పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఏకంగా ఒక జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుందంటే ఎంతటి నిర్లక్ష్యం, ఆ విద్యార్థుల పట్ల ఎంతటి నిర్లక్ష్యం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. సరే, చిన్న కీటకాలో లేదంటే ఈగలో పడ్డాయంటే దానికి కారణాలు చెప్పవచ్చు. కానీ ఏకంగా ఓ ఎలుక పిల్ల ఆ చట్నీలో పడి పాపం అది కూడా అటు ఇటుగా కొట్టుమిట్టాడుతుంది, బయటికి వెళ్ళే పరిస్థితి లేక, దానికి కూడా దారి లేదు, గత్యంతరం లేదు, అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. సో ఎలుక పిల్ల చట్నీలో పడడం, ఆ రకంగా విద్యార్థులు దాన్ని గమనించడం, ఆ విద్యార్థి ఎవరో దాన్ని క్యాప్చర్ చేయడం, ఇప్పుడు ఇదంతా వైరల్గా మారింది. బహుశా ఆ విద్యార్థి గమనించకపోయి ఉంటే, ఎవరు చూడకపోయి ఉంటే అక్కడున్న సిబ్బంది బహుశా కిచెన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఆ ఎలుకను తీసి ఆ ఫుడ్ను అలాగే సర్వ్ చేసి ఉండే పరిస్థితి ఉండదేమో. అప్పుడు నిజంగా తిన్న విద్యార్థుల పరిస్థితి. సో ఓవరాల్గా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. నిజంగా విద్యార్థులు కూడా, హాస్టల్లో ఉండే విద్యార్థులు కాస్త మీరు కూడా అటు ఇటుగా చూసుకొని తినండి. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం ఆ రకంగా కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడమే, ఒక రకంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడమే చాలా లైట్గా తీసుకుంటున్నా కనబడుతుంది. విద్యార్థులంతా ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు, చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటే ఎంతటి నిర్లక్ష్యం. నిజంగా ఇంతటి నిర్లక్ష్యాన్ని అక్కడ అధికారులు ఏ రకంగా సహిస్తున్నారో చూడాలి. మరి అధికారులు అయితే ఇప్పటికే హాస్టల్ సందర్శించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న అభిప్రాయాన్ని అయితే విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్ని, నేను ఇప్పుడు 3rd ఇయర్ చదువుతున్నా.
మాకు కొన్ని రోజులకి వెళ్ళి ఫుడ్ అయితే మంచిగా ఉండలేదు. మేమేం రెస్టారెంట్ స్టైల్లో మంచిగా పెట్టురని అడుగుతలేము, పెట్టేదో కొంచెం మంచిగా పెట్టండి అని అడుగుతున్నాం. ఇక్కడ మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్తోని కాదు, కాంట్రాక్టర్తోని. జస్ట్ మాకు ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్టర్, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టర్ అయినా కానీ మాకు ఎవరైనా పర్లేదు, కానీ పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టండి అని అయితే మేము అడుగుతున్నాం. అంటే అన్న అది ప్లాస్టిక్ వస్తుంది, అది జనరల్ కామన్, కానీ దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది ఇప్పుడు నేను ఎలక వచ్చింది, దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎలక చట్నీలో వచ్చిందని అయితే ఆ వీడియోలో ఉన్నది. ప్లస్ ఇది వానాకాలం, డిసీజ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇట్లాంటి దానివల్ల. సో మేమేం చేస్తున్నామంటే కొంచెం చేసేటప్పుడు లేదా సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టురని అయితే అడుగుతున్నాం.